హలో నమస్తే, వెల్కమ్ టు విలేజ్ పొలిటికల్ వాయిస్. నేను మీ మధు. ఈరోజు చెప్పేది ఏంటంటే, నందిని చూసి పంది అంటే ఒకడు వెనకలు ఉన్నోళ్ళు కూడా అది నంది అని తెలిసినా సరే దాన్ని పందే అంటున్నారనమాట. అంటే దీని ఆంతర్యం ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు అది తప్పు అని అవతల వాళ్ళకి తెలిసినప్పటికీ ఈయన ఎవరైతే ఉన్నారో ఆ తప్పు చేసిన వ్యక్తి అది తప్పు కాదు అంటే మిగతా వాళ్ళకి కూడా అది తప్పు కానట్టే కనబడతా ఉంది. అంటే ఈయన అది నంది కాదురా బాబు పంది అంటే వీళ్ళకి కూడా అది పందిలాగే కనిపిస్తూ ఉంది. చూడండి మిత్రమా, మనము మనుషులుగా పుట్టామన్నమాట. మనుషుగా పుట్టిన గ్రామంలో ఉండే యువతలారా, చదువుకున్న మేధావులారా, మీకు నేను తెలియపరిచేది ఒకే ఒక్క విషయం తెలియపడతాను. అదేంటంటే అది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, స్టిల్ నాకు అనిపించేది మీకు చెప్తా ఉన్నాను. అది మీకు యాక్సెప్టబుల్ కావచ్చు, యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్ కావచ్చు. కాకపోతే నువ్వు గ్రామంలో ఉన్నప్పుడు, మీ తాత ఉన్నప్పుడు నీ గ్రామం ఎలా ఉందో, మీ నాన్న ఉన్నప్పుడు నీ గ్రామం ఎలా ఉందో, నువ్వు ఉన్నప్పుడు నీ గ్రామం ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించు. మన తాతలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఎక్కడా కూడా ఇసుమింత అభివృద్ధి అనేది కనబడడం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎన్నుకున్న నాయకుడు అలాంటివాడు కాబట్టి మీ 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 పంచాయతీలో ఎన్నుకున్న నాయకుడు అలాంటివాడు. వచ్చినట్టు దోసేస్తా ఉన్నాడు. అలాంటప్పుడు మన గ్రామాలకి ఏం అభివృద్ధి జరుగుద్ది? సమర్థుడైన నాయకుడు ఎన్నుకోమని చెప్తా ఉన్నాను. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్తా ఉన్నాను. గ్రామాలు బాగుపడాలి అంటే సమర్థుడైన నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఎప్పుడైతే సమర్థుడైన నాయకుడు ఎన్నుకుంటామో ఆయన నిష్పక్షపాతంగా గ్రామాలను అభివృద్ధి చేయించగలడు. లేకపోతే పంచాయతీ నిధులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిపోతాయంటే వీళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయి. గ్రామాలు అలాగే ఉంటాయి. నా గ్రామం కూడా సేమ్ అలాగే ఉందండి. నా గ్రామము పెదకార్లపాడు గ్రామము, దొరమాడి పంచాయతీ. మా పంచాయతీలో కూడా ఒక స్కూల్ బిల్డింగ్ బాగు చేసిన బాపతా లేదు, ఒకటి కమిటీ బిల్డింగ్ బాగు చేసిన బాపతా లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఒక బోరు వేసిన బాపతా లేదు, ఒక సిమెంట్ రోడ్డు వేసిన బాగతా లేదు. మా గ్రామం కావచ్చు, మా పంచాయతీ కావచ్చు, 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేశారంటే ఒక్క కార్యక్రమం లేదు. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన నిధులను ఏమైపోయినాయంటే లేదు, పంచాయతీలో నిధులు లేవని తప్పించిపోతా ఉన్నారు గౌరవనీయ సర్పంచులు గారు. గౌరవ సర్పంచులు గారు. ఎలా ఉంది వ్యవస్థ? 5 సంవత్సరాల్లో మేము చూస్తూ ఉన్నాము. అయ్యా, 5 సంవత్సరాల ముందు మేము అన్నమాట అదే నేను ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఉన్నట్టు చదువుకున్న మేధావులు, టీచర్స్ వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తి భ్రమలో పడొద్దు, అతను సమర్థుడా కాదా ఒకసారి ఆలోచించి ఓటేయండి అని చెప్తా ఉన్నాను. ఇలాగే నేను చెప్పాను అప్పుడు కూడా, ఎలక్షన్లో కూడా మంచి నాయకుడిని ఎన్నుకుందాము, గ్రామాలని బాగు చేసుకుందాం అని చెప్తే వీళ్ళు ఏం చెప్పారంటే ఆయనే మేధావి, ఆయన మంచోడు అని చెప్పారు. ఈరోజు నీ గ్రామం ఏమైందయ్యా? నీ గ్రామం పరిస్థితి ఏంటి? నీ గ్రామం అభివృద్ధి చెందిందా? ఈ 5 సంవత్సరాలు ఏ పథకమన్నా నీ గ్రామంలోన అమలు చేశారా? మీ గ్రామాన్ని ఏదైనా డెవలప్ చేశారా? లేదే. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నారో, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలో, గ్రామాలు ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఈ వీడియో చూసి కొంతమంది అయినా నేర్చుకుంటారని ఆశిస్తూ మీ దొర.